హైదరాబాద్ ఉప్పల్లో బట్టతలకు మందు ఇస్తామని శిబిరం ఏర్పాటు చేయడంతో భారీగా జనమెగబడ్డారు. ఉప్పల్ హెచ్ఎండిఏ భగయాత్ లేఅవుట్లో క్యాంప్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర నుండి 300 ఫీజు, షాంపూ, ఆయిల్కు 700 వసూలు చేశారు. మందు కోసం భారీగా క్యూ కట్టడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు క్యాంప్ దగ్గరకు చేరుకొని చాలా మందిని అక్కడి నుండి పంపించేశారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన హరీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా రాజ్ నాయక్ తండాకు చెందిన హరీష్ ఢిల్లీకి చెందిన ఫ్రాంచైజీతో కలిసి బట్టతలకు మందు ఇస్తామని క్యాంప్ ఏర్పాటు చేశారు. फेंक दिए था तो मंदी गुंडू చేసుకున్నారయ్యా तुम लगाए तो ये तो హైదరాబాద్ ఉప్పల్లో బట్టతలకు మందు ఇస్తామని శిబిరం ఏర్పాటు చేయడంతో భారీగా జనమెగబడ్డారు. ఉప్పల్ హెచ్ఎండిఏ భగయాత్ లేఅవుట్లో క్యాంప్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర 300 ఫీజు వసూలు చేసి షాంపూ, ఆయిల్కు 700 వసూలు చేశారు. మందు కోసం భారీగా క్యూ కట్టడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు క్యాంప్ దగ్గరకు చేరుకొని చాలా మందిని అక్కడి నుండి పంపించేశారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన హరీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సూర్యాపేట జిల్లా రాజ్ నాయక్ తండాకు చెందిన హరీష్ ఢిల్లీకి చెందిన ఫ్రాంచైజీతో కలిసి బట్టతలకు మందు ఇప్పిస్తామని క్యాంప్ ఏర్పాటు చేశారు.